నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలపుంత పక్కనే ఆండ్రోమెడా గెలాక్సీ, నాసా రిలీజ్ చేసిన అద్భుతం. పూణేని వణికిస్తున్న గుల్లెయిన్ బారే సిండ్రోమ్ జీబీఎస్, 54 మందికి నిర్ధారణ. దావోస్లో ఏపీ సర్కార్ బిజీ. ఐటీ మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. అట్టహాసంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు, పేదలకు అన్నదానం చేసిన పార్టీ కేడర్. అంగ ప్రదక్షిణ శ్రీవాణి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల. రేపు 300 రూపాయల టికెట్ల విడుదల చేయనున్న టీటీడీ. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల హల్చల్, ఆందోళనలో భక్తులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు సీఎం చంద్రబాబుతో కలిసి వివిధ సంస్థల భేటీల్లో పాల్గొంటున్న ఆయన, మరోవైపు అవకాశం దొరికినప్పుడు ఇతర సంస్థలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్తో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన కార్యక్రమాలకు సహకరించమని కోరారు. వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించాలన్నారు లోకేష్. ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి రాష్ట్రంలో ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలను ఏర్పాటు చేయమన్నారు. స్థానిక పరిశోధకులు, విద్యార్థుల కోసం సింథటిక్ బయాలజీలో శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లను నిర్వహించాలని సూచించారు. స్థానిక బయోటెక్ కంపెనీలు, ఎన్సీఈబీ భాగస్వామి నెట్వర్క్ మధ్య సహకారాన్ని సులభతరం చేయాలని, ఏపీ మెడిటెక్ జోన్కు సమీపంలో ఇన్నోవేషన్ హబ్, R&D క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి నాలెడ్జ్ సపోర్ట్ అందించాలని మంత్రి లోకేష్ కోరారు. ఇక స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శామ్యూల్ గగ్గర్తో నారా లోకేష్ దావోస్ బెల్వడేర్లో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు. ఏపీలో నెస్లే, రోషే, నోవార్టిస్, ఏబీబీ, క్లారియన్, హిల్టీ, బుచర్, ఎస్టీ టెలిమీడియా, ఓసీ ఒరిక్లా వంటి స్విస్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా ఆహ్వానించేందుకు ఆసక్తితో ఉన్నామన్నారు. వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు భాగాల విడి భాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ, R&D హబ్ల ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు. ఏపీ, స్విస్ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి సహకారం అవసరమని, AI, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్లు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంతో ఏపీ, స్విట్జర్లాండ్లోని విశ్వవిద్యాలయాలను కనెక్ట్ చేయడంలో మద్దతు అవసరమన్నారు మంత్రి లోకేష్. ఏపీలో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు సంస్థ ప్రతినిధులు. మరోవైపు ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ CEO క్యాంప్బెల్ విల్సన్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 7 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా ఈ ఏడాది 52 లక్షల ప్యాసింజర్ ట్రాఫిక్ సాధించామన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాల్ హబ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమే కాక ఎయిర్ ఇండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు లోకేష్. ప్రతిపాదిత హబ్తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, CRDA పరిధిలో దుబాయ్ తరహాలో 3,000 నుంచి 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నారు లోకేష్. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే గ్లోబల్ ఏవియేషన్లో కీలక పాత్ర వహించడమే గాక ఏపీకి అంతర్జాతీయ ట్రాఫిక్ పెట్టుబడులు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో పైలట్లు, స్టీవార్డ్స్, టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తులపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. We represent a unified India. The Honorable Prime Minister always said that strong states make strong nation, and we are a clear indication of that. While we compete with each other for investments, but we stand with one voice, that is India first. If you look at it, I think India is now at that cusp of setting standards. I lead education in the state of Andhra Pradesh, and I've seen that under the leadership of the Honorable Prime Minister, a lot of work has already been done in microcredits, in skill development, and setting standards, which we believe can now actually be taken to the world. So it's very exciting times.
As Honorable Minister Ramu Naidu has said, though it's cold Davos, the reception is exceptionally warm. We truly believe together that next 25 years at least is India's 25 years, and together we all should deliver on the vision of the Honorable Prime Minister, which is Viksit Bharat 2047, that India should be either one or number two in terms of economy. ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటికే మార్చి నెల వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడం, అవి పూర్తి స్థాయిలో భక్తులు బుక్ చేసుకున్న విషయం విదితమే. కాగా ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ. ఈరోజు రేపు 2 రోజుల పాటు దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేశారు. ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లు పెట్టారు. ఉదయం 10 గంటలకు అంగప్రదర్శన టోకెన్లు విడుదల చేశారు. ఇక ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేశారు. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ హైస్కూల్ గోడల మీద ఇదివరకు రామాయణ కథను తెలుపు విధంగా చిత్రాలు ఉండేవని, వాటిని తొలగించడం పట్ల హిందూ చైతన్య వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రహరీ గోడలకు రామాయణం, మహాభారతం వంటి చిత్రాలను వేసి నగర వాసులలో భక్తి భావాన్ని నింపే విధంగా చర్యలు చేపట్టాలని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నగరంలో అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య స్పందించి నగర వాసులలో భక్తి భావాన్ని నింపే విధంగా ప్రహరీ గోడలపై చిత్రాలు వేయాలని కోరారు. అన్యాయంగా వేస్తున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ బొమ్మలను అడ్డుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి హిందూ బంధువుకు నేను అభినందనలు చెప్తున్నా. అలాగే ఈ విషయమై మన కమిషనర్ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ పనులు ఆపేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడైనా సరే ధర్మానికి సంబంధించి ఎక్కడైనా విఘాతం కలుగుతున్న హిందువులకైతే మన హక్కు, ఇది మన హక్కు, ఇది మన దేశం, మన ధర్మరక్షణ కోసం మన నడుము బిగించాలి. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మాట్లాడితేనే మన ధర్మరక్షణ అనేది సాగుతుంది. గతంలో ఉన్నటువంటి రామాయణం బొమ్మల మీద గత ప్రభుత్వం రంగులు వేసింది. ఆ రంగులను పోరాడి క్యాన్సిల్ చేసి తెల్ల రంగులు వేయించాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ అంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ అంటే గోడ మీద బొమ్మల్లో కాదండి ఉండాల్సింది, రోడ్ల మీద, తిరుపతి కాలువల్లో, డ్రైనేజీల దగ్గర ఇట్లాంటి చోట స్వచ్ఛ సర్వేక్షణ అనేది చూపించాలి, మన శుభ్రత అనేది చూపించాలి. అంతేగాని ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు అనేటువంటి వాటి మీద స్వచ్ఛ సర్వేక్షణ బొమ్మలు వేయడం, ఉన్నటువంటి ఆధ్యాత్మిక బొమ్మలు తొలగించడం అనేది చాలా బాధాకరం, దౌర్భాగ్యకరం. కాబట్టి దయచేసి ఇలాంటి గోడలపైన ఏ రామాయణ, మహాభారత, విష్ణు పురాణ, శివ పురాణాలు అలాగే ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గొప్ప నగరం. దీంట్లో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. అప్పుడే భక్తులకి ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో మళ్ళీ తిరుమల దర్శనానికి రావాలని కూడా ఉంటుంది. దీన్ని తెలుసుకొని మనం అందరూ ఈ ఆధ్యాత్మిక నగరంని గొప్పగా చేయాలని ప్రార్థిస్తున్నాం. యోగా ద్వారా మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చునని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సభాస్థలిలో వివేకానంద కేంద్ర కన్యాకుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో 7,000 మంది విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించారని గుర్తు చేశారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందే అవకాశం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో యోగాను తప్పనిసరిగా విద్యార్థులకు నేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో ఇంత ఘనంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని తెల్లారి అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా వివిధ జిల్లాల్లో కూడా నిర్వహించాలని చెప్పి వివేకానంద సేవా సమితి వారిని కోరుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు యోగాను కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద తీసుకొని వచ్చి ఈరోజు అన్ని స్కూల్స్లో, అన్ని కళాశాలలో, అన్ని సెంటర్స్లో యోగా సెంటర్స్ రావాలి. తద్వారా పోటీలు పెరగాలి. తద్వారా అందరి జీవనశైలి పెంపొందించాలి. ఈ దేశం అందరికీ ఆదర్శం. ఈరోజు హిందూ సనాతన ధర్మం ప్రపంచ దేశాలంతా ఫాలో అవుతున్నప్పుడు మన దేశంలో ఉన్న యువతగా, భావితరాల పౌరులుగా యోగా, ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచేసేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అండర్ బ్రిడ్జ్ పనులను వేగంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుపతి సెంట్రల్ బస్టాండ్ నుండి శ్రీనివాసంకు వెళ్లేందుకు నిత్యం యాత్రికులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
బస్టాండ్ నుండి శ్రీనివాసంకు వెళ్లేటువంటి సమయంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో యాత్రికులు పడుతున్న ఇక్కట్లను గ్రహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భూగర్భ రహదారి పొడిగింపు పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు శ్రీనివాసం వద్ద చేపట్టిన రెండో ముఖద్వారం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. బస్టాండ్ నుండి పాదచారులు నేరుగా శ్రీనివాసంకు, శ్రీనివాస వసతి సముదాయం నుండి ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు వీలుగా అండర్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నారా లోకేష్ అన్నగారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి తిరుపతిలో. ఒక్క దగ్గర కాదండి, చాలా ప్లేసెస్లో జరిగాయి. రవినాయుడు అన్న గారు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు కానీ, నరసింహ యాదవ్ గారు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ గారి బర్త్డే ఒక పండుగ వాతావరణంలో ఉంది. ముందు అన్న పాలనలో మరింత అభివృద్ధి చెందుతుంది. యువతను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి లీలామహల్ వద్ద ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులచే రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ కులశేఖర్, జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్, ట్రాఫిక్ డీఎస్పీ రవి మనోహర్ ఆచారి విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం ద్వారా కలిగేటువంటి ఉపయోగాలు విద్యార్థులకు అవగాహన కల్పించామని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నటువంటి వారి సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా సామాజిక బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు. ఒక అవగాహన సదస్సు కల్పించి తద్వారా వారిని వాగ్దానం ద్వారా హెల్మెట్ ధరించి ప్రాణాన్ని, మీ యొక్క తలను ప్రమాదం నుంచి కాపాడుకోండి అని చెప్పేసి ఒక క్యాప్షన్ మేము బయటికి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో అందరూ కూడా మోటార్ వాహన నియమ నిబంధనలన్నీ కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క అవగాహన సదస్సులో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్సు అందరిది కూడా బాధ్యతగా మీరంతా గుర్తెరిగి ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు ఈ కేవలం మాసోత్సవాలకే పరిమితం కాకుండా నిరంతర బాధ్యతగా అందరూ కూడా గుర్తెరిగి తమ ప్రాణాలకి తాము కూడా రక్ష అనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా స్వీయంగా వారంతల వారిగా ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి, అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కోసం ప్రజలకు కూడా సహకరించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు కూడా కోరుతున్నది. థ్యాంక్ యూ. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మైక్రోబియల్ టెక్నాలజీ మరియు బయో ఇంజనీరింగ్ గ్లోబల్ అడ్వాన్స్డ్ పై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ సహకారంతో ఆరోగ్య, వ్యవసాయం మరియు పర్యావరణ సుస్థిరతలో నూతన ఆవిష్కరణలు నిర్వహించబడిందని వైస్ ఛాన్సలర్ ఉమా తెలిపారు. అంతకుముందు కస్టేసియన్ ఆక్వాకల్చర్ పురోగతి గురించి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి విచ్చేసిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు సావనీర్ విడుదల చేశారు. మౌఖిక సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులందరినీ సత్కరించారు. Okay, we are very grateful to partner with SPMVV to make this conference successful. Okay, we are looking forward to share our research result with the audience here, and hopefully by using this opportunity we can enhance our collaboration between UMK and SPMVV further. I'm Dr. Yuali from Mancho University, Chiang Mai, Thailand. I came here as
invited speaker. I think this conference very excellent and powerful for women and also for all of men that can work together in the future. And this one very good collaboration for all of university in the world, no barrier. 60 abstracts all over Malaysia and throughout India and different states of Karnataka, Tamil Nadu, మరియు ఆంధ్రప్రదేశ్లో యోగి వేమన యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ నుండి కూడా అబ్స్ట్రాక్ట్స్ అన్నీ రావడం జరిగింది. సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. ప్రైవేట్ పెట్టుబడితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లేనందువల్ల అభివృద్ధి జరగడం లేదని సిపిఎం 27వ మహాసభ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలపై చిత్తూరులో గురువారం నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్, ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, నాయకులు బాలసుబ్రహ్మణ్యం, దాము, మురళి, చిరంజీవమ్మ, సంతోష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను చిత్తూరు నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు నగరంలో పలు ప్రాంతాల్లో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి నారా లోకేష్ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలతో ఉండాలని, అధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, కటారి హేమలత, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు వసంతకుమార్, వి సురేంద్రకుమార్ చౌదరి, కోదండ యాదవ్, సప్తగిరి ప్రసాద్, రాజేశ్వరి, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి మొట్టమొదటి బర్త్డే అయినను ప్రజలకి మనం మాట ఇచ్చిన ప్రకారం ప్రజల కోసం పని చేయాలనే అంకిత భావంతో ఇవాళ విదేశాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో ఈరోజు పొద్దునే దేవాలయాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి వారికి జన్మదినోత్సవాన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, కాళాశ్రీ మంజునాథుడిని మేము ఒకటే కోరుకుంటాం. నిండు 100 ఏళ్ళు ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని కట్టబెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థానంలో వారి తాతగారైనా తండ్రి గారైనా ఇన్స్పిరేషన్తో 3వ తరంలో కూడా నారా లోకేష్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి ఉత్సవాలు గురువారం తిరుపతి మున్సిపల్ ప్రకాశం పార్క్ నందు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతాజీ ఫౌండేషన్ చైర్మన్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, వాకర్స్ అసోసియేషన్ నాయకులు కేశవులు, వెంకటరెడ్డి, గోపి, వెంకటముని, దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులను తరిమేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడికి సుభాష్ చంద్రబోసు పోరాటము, ఆయన పుట్టి ఆడికి సిద్ధమవుతుంది అనేది కరెక్ట్ కాదు. స్వతంత్ర భారతదేశంలో అప్పటి స్వాతంత్రానికి మునుపు ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. దోపిడీకి వివిధ రకాలైనటువంటి రూపులు మార్చుకుని నయా పెట్టుబడిదారి విధానంతో సామ్రాజ్యవాదం కొత్త పుంతలు వస్తూ ఉంది. ఈ యొక్క దేశం నేతలు ఈరోజు అట్లా తినేసిన వాళ్ళకి మద్దతు జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, అదాని లాంటి వాళ్ళకి ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. అయ్యా ఒక్కసారి సుభాష్ చంద్రబోస్ ఫోటోకి పూలమాల వేసేది కాదు, ఆయన ఆశయాలను చూడండి మీరు. ఆ రోజు ఆయన సర్వత్యాగం చేసి ఇంట్లో కూడా తెలియకుండా విదేశాలకు పోయి ఒక గొప్ప ఆర్మీని నిర్మించి ఎంతో సాహస కృత్యంగా దేశం కోసం ప్రాణం పోతుంది, ప్రాణాలు సరిహద్దు దగ్గరకు వచ్చినా లెక్క చేయకుండా నిలబడ్డాడు కదా. తాతల నాటి నుంచి మా అనుభవంలో ఉన్న భూమిని కొందరు ప్రైవేట్ వెంచర్కు దారి కోసం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు నాగముంతుల రవి ఆరోపించారు. రేణిగుంట మండలం కృష్ణాపురం లెక్క దాఖలులోని 308/8లో గల 3 ఎకరాల 30 సెంట్ల భూమిలో కొందరు ప్రైవేట్ వెంచర్కు దారి కోసం మట్టి తోలడంతో గురువారం వివాదమయ్యింది. తనకు న్యాయం చేయాలని బాధితులు ప్రాధేయపడ్డారు. 1975లోనే ఇక్కడ మా బంధువులు కొంత చేసుకుంటే
దాని గురించి వాళ్ళు మాది అంటారంటే మీ రికార్డు ఉంటే నేను వదిలేస్తానని చెప్పిన. మీ రికార్డు ఉంటే మాకు రికార్డు లేదు మాదే అంటారు, మొండిగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు మేము అమ్మినాము, రోడ్డు వేసుకుని మా భూమి మేము అమ్మినాము అనేసి వాళ్ళు వీళ్ళు కలిసి ఇప్పుడు ఇది చేస్తూ ఉండేది. నాకు న్యాయం చేయమని నేను మిమ్మల్ని విన్నవించుకుంటే. జనవరి 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా జనవరి 28న కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శేషాచల అడవుల్లో ఏనుగుల మంద భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తిరుమల ఘాట్ రోడ్లో స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులను ఏనుగులు భయపెట్టాయి. మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు సమీపంలో ఏనుగులు గుంపుగా సంచరించాయి. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఘాట్ రోడ్ వద్దకు చేరుకున్న ఏనుగుల గుంపు రోడ్డుకు పక్కనే ఉన్న చెట్లను విరిచి తిన్నాయి. ఘాట్ రోడ్డుపై స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు అటవీ అధికారులకు సమాచారం అందించడంతో ఏనుగుల మందను అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలిగా 47వ డివిజన్ కార్పొరేటర్ కోటేశ్వరమ్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పార్టీ. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 47వ డివిజన్లో కోటేశ్వరమ్మ చేస్తున్న అభివృద్ధి పనులు పార్టీకి విధేయతగా ఉంటూ విషయాన్ని గుర్తించిన అధిష్టానం మహిళా అధ్యక్షురాలిగా పదవిని కల్పించారు. ఈ సందర్భంగా ఆమె సిటీ కేబుల్తో మాట్లాడుతూ తనపై నమ్మకముంచి తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాపై నమ్మకం ఉంచిన మన తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పదవి నా మీద నమ్మకం ఉంచిన మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కన్నాకరెడ్డి అన్న గారికి, మన అభినయ్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహారాష్ట్ర పూణేని గుల్లీన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి కలవరపెడుతోంది. గుల్లీన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనల్ని వైరస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి రక్షించే యాంటీబాడీలు మన సొంత శరీర కణాలపైనే దాడి చేస్తాయి. ఈ సిండ్రోమ్లో నరాలపై మన ప్రతిరక్షక కణాలు దాడి చేస్తాయి. ఈ వ్యాధి రావడానికి పలు వ్యాధులు కారణమవుతాయి. క్యాంపిలోబాక్టర్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ జీబీఎస్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సపోర్టివ్ వెంటిలేషన్, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్, IVIG వంటి మందులతో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన రోగుల సంఖ్య పెరుగుతుండడంతో పూణేలో విలీనమైన ప్రాంతాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేంద్ర డూడి తెలిపారు. ప్రధానంగా నాందేడ్, కిర్కత్వాడి, ఇతర ప్రాంతాలతో సహా సింహగఢ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. CBS బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో ముడిపడి ఉన్నట్లు, కలుషిత నీటితో వ్యాప్తికి దారి తీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నట్లు కొంతమంది వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల నుంచి నీటి శాంపిళ్లను సేకరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV బృందం కూడా రోగుల నుండి నమూనాలను సేకరించింది. త్వరలో వీరి నివేదిక వస్తుంది. అంతరిక్షంలో మనకు అన్నిటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇవి రెండు మెల్లగా ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వం ఎంత అద్భుతమైందంటే అంతకంటే 1000 రెట్లు అందమైనది. 100 కోట్ల గెలాక్సీలు, 1000 కోట్ల నక్షత్రాలతో అందంగా ఉంటుంది. ఇక అంతరిక్షంలో మనకు అన్నిటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇవి రెండు మెల్లగా ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. రానున్న 100 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి ఈ రెండు ఢీకొట్టుకొని కలిసిపోతాయంటున్నారు నాసా. అంతరిక్షంలో తిరుగాడుతున్న ప్రతిష్టాత్మక హబుల్ టెలిస్కోప్తో ఈ గెలాక్సీని 10 ఏళ్లుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అలా చిత్రీకరించిన చిత్రాలన్నీ కలిపి అత్యంత పెద్ద చిత్రం ఒకదానిని తాజాగా రూపొందించారు. ఏకంగా 250 కోట్ల పిక్సెల్స్తో రూపొందించిన ఈ చిత్రంలో
సుమారు 20 కోట్ల నక్షత్రాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆ గెలాక్సీలో కొంత భాగం మాత్రమేనని చెబుతున్నారు. నాసా దీనిని రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అవుతోంది. అందంగా ఉండడమే కాదు, చాలా అద్భుతంగా ఉంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,430 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,519 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాలపుంత పక్కనే ఆండ్రోమెడా గెలాక్సీ నాసా రిలీజ్ చేసిన అద్భుతం. పూణేని వణికిస్తున్న గుల్లెయిన్ బారే సిండ్రోమ్ GBS 54 మందికి నిర్ధారణ. దావాస్లో ఏపీ సర్కార్ బిజీ. ఐటీ మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. అట్టహాసంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. పేదలకు అన్నదానం చేసిన పార్టీ కేడర్. అంగ ప్రదక్షిణ శ్రీవాణి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల. రేపు 300 రూపాయల టికెట్ల విడుదల చేయనున్న టీటీడీ. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల హల్చల్, ఆందోళనలో భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.